మాలల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను ఈరోజు అచ్చంపేటలో అంత కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఏది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని అనకమే. సుప్రీంకోర్టు ఇచ్చింది వర్గీకరణ చేయమని అంటున్నారు. సుప్రీంకోర్టును 500 పేజీలు ఉంది, చదివినరా? చదవకుండానే బీసీ మేధావులారా, బీసీ నాయకులారా మాలమాదిగల మధ్యలో వచ్చి స్విచ్ పెట్టి మాట్లాడితే మీ గుణపాఠం చెప్తామని కూడా దారుణంగా మిమ్మల్ని ఏం చేస్తామో ఈ కథను అందే మీ కథ. ఏంటంటే ఆ తీర్పు చదవకుండా మీరు మమ్మలను మాలలకి వెళ్ళి వేలేస్తామని అనకం, మాలలను ద్రోహులని అనకం, మాలలు మొత్తం తినేసిందని మీరు అన్నానికి మీకు ఏమవుతుందిరా భయ్? అందుగురించే 500 పేజీలు ఉంది తీర్వా చదివి మీరు ఆ మాట మాట్లాడండి. మండకృష్ణ మాదిగ వర్గీకరణ చేస్తుంటే ఎవడు ఆపలేదంట, ఎవడు ఆపడంట. మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేస్తుంటే మళ్ళీ అడ్డుపడుతున్నారు మాలలు అంటాడు. ఆ 2 మాటలు నువ్వే పెడతావు. కృష్ణమాదిగ నీ అబద్ధ మాటలల్లా తెలిసిపోయింది. బీజేపీ కార్యకర్తవు. బీజేపీలో ఆ కార్యకర్తలను తెచ్చి బీజేపీలో ఉన్న రెడ్లను తెచ్చి మాలలను తిట్టిపిస్తున్నావు. ఎన్ని దినాలు తిట్టిపిస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించే ఎస్సీ వర్గీకరణ నీవు ఇట్లా కాళ్ళు పైకి చేసి తలకాయ కిందకి చేసిన కూడా వర్గీకరణ కాదు. నీకు ఆ రోజు మోడీ విశ్వరూప సభకు వచ్చి నేనుండా అని నీవు మోడీని పట్టుకొని కాళ్ళు మొక్కి నీవు కవలించుకొని వేసినప్పుడు గుర్తులేదా? అదే మోడీకి నీవు వర్గీకరణ చేయమని మన పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయవను. దమ్ము ధైర్యం ఉంటే ఆడ చేయవను. చేయకుండా మాలలు అడ్డుపడిరి, మాలలు తినేసిరి అని మాట్లాడక మానుకో. అదే మోడీకి సావు డప్పు కొట్టు, అదే కిషన్ రెడ్డికి సావు డప్పు కొట్టు, అదే అమిత్ షాకు కొట్టు, అదే లడ్డకు కొట్టు, అదే కిషన్ రెడ్డికి అందరికీ సావు డప్పు బీజేపీ నాయకులకు అందరికీ కొట్టు. మాలలు కాదు సుమా, నీవు మార్చుకో. నీవు మార్చుకొని మాలలకు ఇదే వెంకటస్వామి ఉండడు, మాలల దాంట్లో ఉండొద్దా? నీకు ఎవడిచ్చిండ్రా భయ్? ఉండొద్దా? అందరు నీలాకనే ఉండాలనా? అవును, మాకు మాలలకు చేస్తున్నాడు. మీకు మాదిగలకు అంత మాది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చేసిండు. రాయ నరసింహ చేసిండు, కడియం సిఆర్ఈ చేసిండు, మోత్కపల్లి నరసింహులు చేసిండు. మీకు ఎంతోమంది మాదిగలు మీకు చేసిండు, కానీ మేము ఏమన్నా అన్నామా? అందుగురించే మాకు కూడా ఇదే వెంకటస్వామి చేస్తున్నాడు, చేస్తాడు. ఆయనకు పేపర్ ఉంది, ఆయనకి మీడియా ఉంది, ఆయన కోట్ల డబ్బు ఉంది. అవును భయ్, ఉంటుంది డబ్బు ఉంటే అయితే నువ్వు వచ్చి తినేద్దాం అనుకున్నావా? ఈడ ప్యాకేజ్ చేద్దాం అనుకున్నావా? అందుగురించి అందరూ మా మాలలతోటి ప్యాకేజ్ చేసుకొని బతికినోడవే. నేను చెప్పేది నువ్వు ఇంకనన్నా మానుకో. కృష్ణమాదిగ నువ్వు అవాకులు శవాకులు నీవు కోసినావంటే ఖబర్దార్. నేను చెబుతున్నాం, ఎంతవరకైనా మాలలు పోరాటం చేస్తాం. పోరాటం చేసి లక్షలాది మందిని మళ్ళీ చెప్పిస్తాం. నేను చెప్పించి మేము అంతుకొన లేకుండా కూడా మీకు కవర్ చేసి మేము చూసుకుంటామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. దాంతో పాటు మిగతా సమాజంలో ఉన్న కొంతమంది మేధావులమని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇవాళ జడ్జిమెంట్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్తున్నారో, జడ్జిమెంట్ అనేది 2004లో ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా ఏ ఒక్క ఉద్యమం జరగకుండా జడ్జిమెంట్ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ వెంటనే రద్దయిపోయింది. దాన్ని జడ్జిమెంట్ అంటారు. ఇవాళ వచ్చింది జడ్జిమెంట్ అయితే మళ్ళీ మీరు ఉద్యమాలు ఎందుకు చేస్తున్నట్టు? జడ్జిమెంట్ అయితే ఆటోమేటిక్గా అమలు కావాలి, వర్గీకరణ అమలైపోవాలి. ఇప్పుడు అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? అది జడ్జిమెంట్ కాదు, జస్ట్ సుప్రీంకోర్టు జడ్జీలు సూచనలు మాత్రమే చేసింది. ఈ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు సూచనలు మాత్రమే చేయడం జరిగింది. అవి సూచనలు కాబట్టే ఇలా మీరు మళ్ళా ఇది వర్గీకరణ అయిద్దో కాదో అని ఉద్యమాలు చేస్తున్నారు. కొంతమంది మేధావులు అంటున్నారు, మేధావులని చెప్పబడే వాళ్ళు అంటున్నారు మాలలు అడ్డుకోవద్దు వర్గీకరణను, మాలలు మళ్ళీ కోర్టుకు పోవద్దు అంటారు.
సన్నాసులకు చెప్తున్నాం మేము ఒకటే, కోర్టుకు పోవద్దనే సన్నాసులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఈ వర్గీకరణ ఒకవేళ మొండిగా ఏ ప్రభుత్వం అయినా చేస్తే, ఏ ఒక్క కుటుంబానికి ఆ వర్గీకరణ ద్వారా అన్యాయం జరిగినా ఖచ్చితంగా అంబేద్కర్ వాదులుగా దాన్ని కోర్టులో న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అడ్డుకోవడానికి మాలమానాడు మాల సంఘాలు ఎప్పుడు కూడా ముందుంటాయని, ఏ ఒక్క దళిత కుటుంబానికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమనేది మేము ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇటీవల మందకృష్ణ గారు మొన్న మీట్ ద ప్రెస్లో ఒక మాట మాట్లాడిండ్రు. వరంగల్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు, కానీ ఒక మాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక బైండ్ల ఎంపీ ఉన్నాడు, ఒక బైండ్ల ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ మాదిగలు లేరని మాట్లాడారు. ఓకే, రైట్. నిజ వాస్తవానికి వాళ్ళు ముగ్గురు, ఇద్దరు బైండ్ల, ఒక ఎంపీ ఎమ్మెల్యే బైండ్ల ఉన్నారు, ఒక ఎమ్మెల్యే మాల ఉన్నారు. కానీ అక్కడ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ టికెట్లు ఇచ్చిందంతా పదుల సంఖ్యలో మాదిగలకు ఇచ్చినాయి. ఒక మాల మాత్రమే పోటీ చేసిండు, ఒక బైండ్ల పోటీ చేసిండ్రు ఎంపీగా, ఒక బైండ్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. కానీ వీళ్ళు ముగ్గురు గెలిచిండ్రు. పదుల సంఖ్యలో పోటీ చేసిన మాదిగలు ఓడిపోయినరు, ప్రజలు తిరస్కరించిండ్రు వాళ్ళని. దానికి ఎవరేం చేస్తారు? అదేమన్నా నామినేటెడ్ పదవా ఇవ్వడానికి? నామినేటెడ్ పదవులు కావే ఎమ్మెల్యే ఎంపీలు. ప్రజలు ఎవరినైతే స్వీకరించి గెలిపించిండ్రు వాళ్ళు మాత్రమే అక్కడ ఎన్నికైనరు. దాన్ని విస్మరించి అనవసరంగా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పడం తగదు. దాన్నంతా ప్రజలు గమనించాలి, సమాజం అంతా గమనించాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనవసరంగా మాలల పైన అబండాలు వేయకుండా ఐక్య ఉద్యమాలకు రావాలి మందకృష్ణ గారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.